బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా అక్క. ఎలా అనిపిస్తుంది? యావరేజ్. యావరేజ్. అంటే మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిలే నచ్చారు? ఎంతమంది ఉంటుండగా 14 మెంబర్స్ ఉన్నారు కదా, అలా నిఖిలే అని ఎందుకు అంటున్నారు? కొంచెం మంచిగా అనిపిస్తున్నారు. అంటే టాస్క్ల విధంగానా, బిహేవియర్ విధంగానా? టాస్క్లు విధంగా మొత్తానికైతే నాకు ఆయన నచ్చిండు. అంటే ప్రతి దాంట్లో ఇనిషియేషన్ తీసుకుంటున్నారు కదా, అది మీకు ఏమైనా అంటే హౌస్ మేట్స్ అందరుగా మంచిగా కనిపించాలనా, లేదంటే తను అలానే ఉంటారా? మరి బిగ్ బాస్ షోకి వచ్చింది ఆడనికే అక్క, మూలను కూర్చొని కాదు కదా. ఇనిషియేషన్ అన్నా నేను. అన్ని దాంట్లో ఉండాలక్క, మరి ఉంటేనే కదా. మరి అంటే అదేమైనా ఓవర్ గా అనిపించట్లేదా? ఓవర్ మణికంఠ చేస్తుండే పల్లవి ప్రశాంత్ తమ్ముళ్ళలాగా. ఎందుకు మీకు ఓవర్ అనిపిస్తుంది నాగమణికంట? సింపతి క్రియేట్ చేసుకుంటుండు. అంటే ముందుసారి ప్రశాంత్ కి పడ్డాయి కదా ఓట్స్, సో మేబీ ఇలా అందుకు ఇలా ట్రై చేస్తారు అనిపిస్తుందా? అంతే అంతే అంటారా? ఓకే. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తున్నారు కదా నాగమణికంట, అది కరెక్టేనా అలా చెప్పడం? స్టార్టింగ్ బిగ్ బాస్ లో గేమ్ ఆడడానికి వచ్చింది ఆయన, ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుని కాదుగా, చెప్పుకోకూడదు. ఓకే. ఇప్పుడు సోనియా బేబక్ మీద నామినేషన్ చేశారు కదా, ఏంటి అంటే కుక్కర్ విజిల్ రాలేదు, మీరు అక్కడ ఉండాలి అని చెప్పి, ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది? వాలిడ్ అనిపించిందా, కాదనిపించిందా? బాగాలేదు. కుక్కర్ విజిల్ ఆమె ఏం చేస్తుంది, రాకపోతే. ఓకే. మరి ఇప్పుడు నిబ్బల్ బేబక్ ని నామినేట్ చేశారు కదా, మీరు అందరితో యాక్టివ్ గా ఉండట్లేదు అని చెప్పి, ఇంకోటి ఎగ్ విషయం గురించి చేశారు కదా, ఎగ్ విషయం గురించి నేను చేయలేదు అన్నారు, కానీ మీకు దేని వల్ల నామినేట్ చేసినట్టు అనిపించింది? మంచి పర్ఫార్మెన్స్ ఇస్తలేదు, మంచి ఉంటలేదు. మరి కిచెన్ లో అంతా చూసుకుంటున్నారు కదా. కిచెన్ ఏమో అక్క, మరి అందులో మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తలేదు అనిపిస్తుంది. ఇప్పుడు ముగ్గురు చీఫ్లు అయ్యారు కదా, అంటే ఫస్ట్ నిఖిల్, తర్వాత నైనిక, వాళ్ళిద్దరు సెలెక్ట్ చేస్తే యష్మి అయింది కదా, యష్మిని ఎందుకు సెలెక్ట్ చేశారు? మంచిగా ఆడుతుందని. మంచిగా ఆడుతుంది అంటే ఆ టాస్క్ మంచిగా ఆడలేదు కదా ఆమె, నిబ్బలు బాగా ఆడారు కదా, సో యష్మిని ఎందుకు సెలెక్ట్ చేశారు? బడ్డీ అనా అనుకోవచ్చు. అంతే కదా, మరి ఇద్దరిని జాయిన్ చేసుకున్నప్పుడు ఇంకో వాడిని కాపాడుకోవాలి కదా, అట్లా ఆ టైప్. ఇప్పుడు ఓకే, ఆమెని యష్మిని అంటే ఇప్పుడు సెలెక్ట్ చేశారు చీఫ్ గా, సో ఆమె రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుందా హౌస్ మేట్స్ లో? హౌస్ లో తీసుకోవాలి కదా, మరి తీసుకుంటారు అనిపిస్తుంది. ఇప్పుడు శేఖర్ భాషా గారు బయటన చాలా గట్టిగా అంటే మాట్లాడి అంత బాగా మనం చూసాం, సో అక్కడికి వెళ్తే కొంచెం కామ్ అయినట్టు మీకు ఏమైనా అనిపించిందా? అదే శివాజీ లాగా అనిపిస్తుంది. మైండ్ గేమ్ ఆడుతున్నా, అంటే ఎక్కడ కావాలో అక్కడే మాట్లాడడం, అంటే అలా అనిపిస్తుందా? అలానే అనిపిస్తుంది.